ఈ రెస్టారెంట్ యజమాని ప్రతిరోజు ఒక సీక్రెట్ వంటకం తయారు చేస్తాడు. అయితే తాను తయారు చేసే ఈ వంటకాన్ని ఎవరూ చూడకూడదని దాన్ని గొలుసులతో కట్టివేస్తాడు. అయితే అదే రెస్టారెంట్ లో పాత్రలు కడుగుతున్న ఈ వ్యక్తి ప్రతిరోజు ఆ వంటకాన్ని గమనిస్తూ ఉంటాడు. కానీ దాన్ని తయారు చేసేటప్పుడు రెస్టారెంట్ యజమాని ఆ గదిలో ఉన్న వారందరినీ బయటికి పంపేసి తాళం వేసుకుంటాడు. కానీ ఒకరోజు ఆ రెస్టారెంట్ లోకి పెట్టుబడి పెట్టడానికి ఒక క్లయింట్ వస్తుంది. అయితే ఈ విషయాన్ని తెలుసుకుని యజమాని కంగారుగా వంటగదిలో నుంచి వెళ్ళిపోతాడు. అయితే ఆ కంగారులో అతడు తాళం పెట్టడం మర్చిపోతాడు. ఇదంతా బయట నుండి గమనిస్తున్న ఆ పాత్రలు కడిగే వ్యక్తి చుట్టూ చూడగా అక్కడ ఉన్న మిగతా పని వాళ్ళు కూడా ఏదో పని పడడంతో అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అప్పుడు ఇదే మంచి సమయమని ఇతడు మెల్లగా వంటగదిలోకి వెళ్లి తన యజమాని చేస్తున్న ఆ వంటకాన్ని కొద్దిగా రుచి చూస్తాడు. కానీ అప్పుడే అక్కడికి వెయిటర్ వచ్చి ఇతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటాడు. అలాగే తన బాస్ కి విషయాన్ని చెప్పగా యజమాని కోపంగా అక్కడికి వచ్చి నా రహస్య వంటకాన్నే చూస్తావా అంటూ అక్కడ ఉన్న పని వాళ్లతో ఆ పాత్రలు కడిగే వ్యక్తిని కొట్టిస్తూ ఉంటాడు. అయితే ఈ గందరగోళాన్ని ఆ రెస్టారెంట్ కి వచ్చిన క్లయింట్ వింటుంది. దీంతో ఆమె పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి అతన్ని కాపాడాలని ప్రయత్నిస్తుంది. అప్పుడు యజమాని ఇతడు నా సీక్రెట్ వంటకాన్ని రుచి చూశాడని, అందువల్ల నా వంటకం పాడైందని, అందుకు బదులుగా ఇతడు 10 లక్షల జరిమానా ఇవ్వాలని డిమాండ్ చేస్తాడు. కానీ ఈ పనివాడు మాత్రం నేను కేవలం సూప్ రుచి మాత్రమే చూశానని, అందులో ఉన్న మాంసాన్ని తినలేదని చెప్తాడు. అప్పుడు ఈ క్లయింట్ అమ్మాయి ఆ యజమాని చేసిన వంటకాన్ని అలాగే అందులో ఉన్న మాంసాన్ని లెక్కించగా ఒక్క మాంసం మొక్క కూడా మిస్ అవ్వలేదని తేలుతుంది. అయినా సరే యజమాని మాత్రం మాంసం మిస్ అవ్వకపోతేనే వాడు నా వంటకాన్ని రుచి చూశాడు కదా, అందువల్ల నా వంటకం రుచి చెడిపోయింది, కాబట్టి ఖచ్చితంగా వీడు 10 లక్షలు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేస్తాడు. అయితే ఈ క్లయింట్ కూడా రెస్టారెంట్ ఓనర్ అవడంతో ఇతడు చేసిన ఆ వంటకాన్ని వాసన చూసి అందులో ఇతడు ఏమేమి వేశాడో ఒక్కొక్కటిగా చెప్పేస్తూ ఉంటుంది. అలాగే అందరి ముందు ఇతడు మిగతా వాళ్ళలాగానే ఆ మాంసపు సూప్ తయారు చేస్తున్నాడని, కాకపోతే ఇతడు సీక్రెట్ ఫార్ములా అని చెప్పి బేకింగ్ సోడా ఎక్కువగా వేస్తున్నాడని, ఇదేమీ పెద్ద వంటకం కాదని చెప్పేస్తుంది. దీంతో ఈ యజమాని వంట రహస్యం బయటపడిపోతుంది. అప్పుడు అందరి ముందు ఇతడి పరువు పోతుంది. దీంతో ఆ పనివాడికి కూడా యజమానికి జరిమానా కట్టాల్సిన పని లేదు. అప్పుడు యజమాని ఆ క్లయింట్ తో తిరిగి వ్యాపారం కొనసాగిద్దామని బ్రతిమలాడుతూ ఉంటాడు. అలాగే ఆమె ఇచ్చిన ₹1,00,000 చెక్కు కూడా వెనక్కి ఇచ్చేసి నేను చేసిన తప్పుకు మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను, అలాగే ఇంకెప్పుడు ఇలా పని వాళ్ళని ఇబ్బంది పెట్టనని వేడుకుంటాడు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియాలంటే ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.